బిళ్ళ ఏమైంది? ఇక్కడే పెట్టానే. ఏమండి, నా బొట్టు బిళ్ళ చూసారా? ఏంటది? బొట్టు బిళ్ళ అండి. బొట్టు బిళ్ళ? నాకేం తెలుసు? అయినా నన్ను అడుగుతావేంటి? మామూలుగా అద్దానికి పెడతానండి, కానీ కనిపించట్లేదు. అద్దానికి కాకపోతే ఎక్కడో ఉంటుంది. అది కాకపోతే ఇంకోటి తీసి పెట్టుకోవచ్చు కదా. అయిపోయాయండి, షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏమండి, మీ దగ్గరే ఉంది. నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఉందండి, సరిగ్గా చూసుకోండి. ఏంటి సీత నువ్వు? ఆట పట్టించడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అటునుంచి అటు ఆఫీస్కి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ఉండు, నేను స్నానం చేసి వస్తాను. అయ్యో ఆగండి, నిజంగా మీ దగ్గరే ఉంది. చూపించు. ఉండండి, చూపిస్తాను. ఇదిగోండి. అరే, ఇక్కడెలా అతుక్కుంది? ఎలా అతుక్కుందో కూడా నేనే చెప్పాలా? చెప్తేనే కదా అయ్యో వదలండి. రాత్రి నా మెడ వంపులో తలబెట్టి ఏం చేసావు చెప్పు? మీ మెడ వంపుల్లో తల పెడితే మీరేం చేశారు అది చెప్పండి. ఏమో, నాకేం తెలుసు? అయితే నాకు తెలీదు. నీకేం తెలియకుండానే బొట్టు బిళ్ళ ఇక్కడ అతుక్కుందా? దానికి ఇష్టమేమో. ఓ అవును, చాలా ఇష్టం. అయ్యో, టైం అవుతుందండి. అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి, చీర పెట్టాలి, ఆ తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళాలి. అబ్బో, బోలెడంత పనుంది. నా డైలాగులు నాకే అప్పచెప్తున్నావా? మీలో సగం కదా. సగం కాదు, పూర్తిగా నువ్వే. అమ్మగారు, ఒకటి పానకంలో పుడక. అందుకే దేనికైనా వేళాపాలా ఉండాలి అన్నారు. తొందరగా రెడీ అవ్వండి, మనం వెళ్ళాలి. చూద్దాం ఎవరు తొందరగా రెడీ అవుతారో. అమ్మగారు, ఏంటి రత్తాలు? ఏమండో సీతాదేవి గారు, టైం అవుతుందండి, తొందరగా రండి. రతాలు, సీతా, వస్తున్నానండి. రతాలు, ఇంట్లో అందరికి సరిపోయేలా పిండి వంటలన్నీ పెట్టేశావా? తమరు చీర పెట్టడానికి వెళుతున్నారా, లేకపోతే పిండి వంటలు ఇవ్వడానికి వెళుతున్నారా? రతాలు, మరేటికమ్మా ఇవన్నీ? బాలుబాబు గారు, శశిరేఖమ్మ మీరు పెట్టినవన్నీ తినేసి మళ్ళీ మీ మీదే నోరు పారేసుకుంటారు. అట్టంటోళ్ళకి ఇవన్నీ ఇవ్వటం అవసరమా అమ్మా? వాళ్ళేదో అంటారని అత్తమ్మకి, మావయ్యకి, తాతయ్య గారికి పిండి వంటలు తీసుకెళ్లకుండా ఉంటామా ఏంటి? అది కాదమ్మా. నువ్వు నేను బయటకొచ్చేశాక పాపం వాళ్ళకి ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు రత్తాలు? ముఖ్యంగా తాతయ్య గారికి ఇలాంటివి చాలా ఇష్టం. ఆయన కోసమైనా మనం తీసుకుని వెళ్లాల్సిందే. త్వరగా సర్దు. సీత, ఇంకా ఎంతసేపు? ఇదిగో అయిపోయిందండి. సీత, మనం వెళ్తుంది కారులో కాదు, సైకిల్ మీద. ఇవన్నీ తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది సీత. అవునా? అయితే ఒక పని చేయండి. ఏం చేయాలి? ఇవి పట్టుకుని మీరు వెనకాల కూర్చోండి, సైకిల్ నేను తొక్కుతాను. నీకు నవ్వెందుకు వస్తుంది రతాలు? లేకపోతే ఏటి బాబు, కుర్రాళ్ళయ్యుండి 2 సంచులట్టుకుని సైకిల్ తొక్కడానికి అంతలా గింజుకుంటున్నారేటి? ఆడమనిషి ఆ అమ్మ తొక్కుతానంటుంది, మీకేటైనది బాబు?